అంత నెయిల్ గ్రిప్పింగ్ పెట్టాడు స్టోరీ. చాలా మంచిగా ఉంది సినిమా అయితే. డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క ఫ్రేమ్ వామికా గబ్బి నెక్స్ట్ లెవెల్ అన్న. ఆమె వన్ ఆఫ్ ది హీరో అని చెప్పుకోవచ్చు స్టోరీకి. వామికా గబ్బి ఆమె రోల్ ఉందన్న. లోకేష్ కనకరాజ్ కంటే కూడా ఆమె జీవించేసినారన్న. వామికా గబ్బి మొత్తం ఆమె స్క్రోల్ చేసినారన్న. నేనైతే 5కి 4.5 ఇస్తాను. అస్సలు డిసప్పాయింట్ అనేదే లేదు. కంపల్సరీ కనెక్ట్ అవుతారు. జెన్యున్గా చెప్తున్నాను. నేను కూడా ఎన్నో మూవీస్ చూసాను. నేను ఫస్ట్ టైం ఇట్లా మైక్ పట్టుకొని చెప్తున్నాను. ఎందుకంటే చాలా బాగా కనెక్ట్ అవుతుంది మీకు కూడా. ఎందుకంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్క. అంటే మనకి ఇంతకుముందు ఏంటంటే లోకేష్ కనకరాజు మొత్తం ఈ సినిమాలు తీస్తాడు ఇట్లా మొత్తం లోకేష్ కనకరాజ్ గారు మొత్తం ఈ డ్రగ్స్కి సంబంధించిన సినిమాలు అది ఇది అని అనుకుంటాం. కానీ ఈ సినిమా కొత్తగా ఉందన్న. ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారన్న. ఇదైతే గ్యారంటీ. హీరోయిన్స్ క్యారెక్టర్స్ కూడా హైలైట్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పక్కన ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. కంపల్సరీ అందరు చూడొచ్చు. ఈవెంట్ ఫ్యామిలీ అంతా మనం అనుకున్నంత అలా అయితే ఏం లేదు. కానీ గలీజ్ గేమ్ లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క ఆడియన్స్ సాటిస్ఫై అవుతాడు. వర్త్ వర్మ. డీసీ సినిమా వచ్చేసరికి చాలా బాగుంది. స్టోరీ వచ్చేసరికి నార్మల్ స్టోరీయే, ప్లెయిన్ స్టోరీయే. బట్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. న్యూగా ఉంది, కొత్తగా ఉంది. రెండు కూడా ఒకేలా ఉన్నాయి. అంటే అతను ఆల్రెడీ ఒక్కసారిగా అది యాక్ట్ చేసింది. ఆల్రెడీ అతను ఫస్ట్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. నగరం మూవీలో ఫస్ట్ మూవీ నగరం, అందరూ కూడా యాక్ట్ చేశాడు. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు కూడా ఇంకా బాగా యాక్ట్ చేశాడు. 5కి అయితే 3.5, 10కి అయితే 7.5 అలా ఇచ్చుకోవచ్చు. బాగుంది. రెండింటికి సెట్ అయింది యాక్చువల్లీ. దీనిలో అయితే ఎక్కడ లాగ్ లేదు, స్మూత్గా వెళ్ళిపోయింది మొత్తం అంతా. బీజిఎం బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది మూవీ. రెండు మూవీస్ చూసాం, రెండు బాగుంది.